పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి డిండి లిఫ్ట్కు నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు ఎంపీ డీకే అరుణ. జూరాల నుంచి నీటిని తీసుకునే అంశంపై పునరాలోచించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ వాటిని రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిందని బీజేపీపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. గతంలో సీఎంలు తమ ప్రాంతాల అభివృద్ధికి పనిచేసినట్టు రేవంత్ కూడా జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రేవంత్ కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు డీకే అరుణ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసింది. జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చింది. ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు, కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకున్నారు తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు పాలమూరు ప్రజలకు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడము, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డీపీఆర్ని వెనక్కి పంపిందని మాట్లాడడము, అంటే బట్టగాల్చి భారతీయ జనతా పార్టీని ఏసీ చేతులు దులుపుకుందామని ఏదైతే వాళ్ళ దుర్బుద్ధి ఉందో, ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడో, అబద్ధాలతోన కాలం గడిపినటువంటి కేసీఆర్ మళ్ళీ అబద్ధాలతోన మళ్ళా బయటికి వెళ్ళడానికి వచ్చిండో దాన్ని పాలమూరు ప్రజలందరూ కూడా ఇలా గమనిస్తున్నారు. మరి జూరాల అప్రోచ్ ఉన్నటువంటి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఏదైతే పేరు పాలమూరు రంగారెడ్డికి ఉందో, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జూరాల అప్రోచ్నే తీసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తిరిగి రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని పనుల ఆధారంగా మొత్తం ఈ ప్రాజెక్టును జూరాల అప్రోచ్గా తీసుకొని దాని కింద కట్టినటువంటి రిజర్వాయర్ ఉదండాపూర్ కావచ్చు, ఇటు కర్వేన కావచ్చు, ఇంకా అవసరమైన చోట రిజర్వాయర్ల నిర్మాణం చేసి మరి జూరాల ద్వారా అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. ఈ పాలమూరు జిల్లాను ప్రత్యేక దృష్టితో తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రులు 6 జిల్లాలకు అవసరమైనటువంటి అన్ని వనరులతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసిండ్రు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులతో మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీనికి నిధులు ప్రత్యేకంగా కేటాయించి పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో చేపట్టి జూరాల అప్రోచ్ ద్వారా దీన్ని పూర్తి చేయాలి. వచ్చేటటువంటి 2 సంవత్సరాలు